కర్నూలు జిల్లా వార్వకల్లులో గ్రీన్కో సోలార్ పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ బోర్డు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్. తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడి గ్రీన్కో సోలార్ పార్కును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా వార్వకల్లులో పర్యటించారు. ఇక్కడి గ్రీన్కో సోలార్ పార్కును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్లను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. సోలార్ పవర్ రంగంలో గ్రీన్కో కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుందని తెలిపారు. కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి, పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్లో లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. భీమవరంలో ఆమె మాట్లాడుతూ పల్లెలు, రైతులు, పాడి పంటల పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి అని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో కనువించేసే మనందరి పండుగ సంక్రాంతి
అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అందరూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలని నా మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరతరాం డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరతరాం డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఘటన అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని, జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారని ధ్వజమెత్తారు. టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఆయన ఈవో గారు, వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు? కందుకూరులో 3 చనిపోయారు, ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్, ఈవో, మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి? నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు? ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా?
ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతుంది. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్న కారకులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్పై మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్న కారకులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్పై మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై అక్కడ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారన్నారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు చనిపోయాయి, 60 మంది గాయపడ్డారని, అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం. ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి, లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీ అని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు, మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నాను.
కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాల గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 17 అడుగుల విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్య యేషన్ రాజు, మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వలంనేని బావులశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాల గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 17 అడుగుల విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్య యేషన్ రాజు, మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వలంనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే తనాలి శ్రవణ్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో గొండవానితిప్ప మాజీ సర్పంచ్ విజయరాజు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పెనుమాల నరసింహస్వామి, వైసీపీ నాయకులు చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషం. ఒక పర్ణశాల అనేటటువంటి గ్రామంలో 50 కుటుంబాలు ఉంటే దానిలో 18 మంది ఇంజనీర్లు, 12 మంది డాక్టర్లు, అలాగే లెక్చరర్స్, జడ్జెస్, టీచర్స్ ఉన్నారంటే ఈ గ్రామం నిజంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఈ గ్రామంలో ఇంతమంది ప్రముఖులు ఉండటానికి కారణం అంబేద్కర్. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరచకపోతే వీరికి చదువుకునేటటువంటి హక్కే లేదు. ఈ రోజున ఈ స్టేజ్ మీద నేను శాసనమండలి చైర్మన్ గా, కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, పనకాల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ గా కానీ, లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యులుగా కానీ, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ గా సత్యబాబు గాని, లేకపోతే రామారావు గారు కానీ, డిఈ బాలకృష్ణ గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ గాని కేవలం ఆయన ఇచ్చినటువంటి హక్కుతోటే ఈరోజు మనం ఉన్నాం. అది మనం గుర్తెరగాలి. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంతమంది ఈ రకంగా అభివృద్ధి చెందారంటే పక్కన్నటువంటి గ్రామం, పక్కన్నటువంటి జిల్లా, పక్కన్నటువంటి రాష్ట్రం కూడా మరి ఉన్నటువంటి ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా ఆ యొక్క స్ఫూర్తిని తీసుకుని ఎదగాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక వ్యక్తి చదువుకుంటే ఆ యొక్క ఊరు కానీ, ఆ యొక్క జిల్లా కానీ, ఆ దేశం కానీ ఆ యొక్క మార్పు వస్తుంది అనే దానికి నిదర్శనం. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకుని అభివృద్ధి చెంది ఐక్యతగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో బట్లముంటూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఎప్పుడో కటికితల రామస్వామి గారని చెప్పి ఒక వ్యక్తి చదువుకుంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఆ ఊరు మొత్తం చదువుకోవడానికి కానీ, లేకపోతే సౌకర్యాలకు కానీ, వైద్యానికి కానీ, లేకపోతే పక్కా ఇల్లు కానీ ఆయన చదువుకుని ఆయన పవర్తోటి ఆ ఊర్లో అందరికీ కూడా ఆ ఊరినే అభివృద్ధి చేసినటువంటి. స్వామి వివేకానంద చూపిన బాటలో మనమంతా ప్రయాణిద్దామని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. స్వామి వివేకానంద చూపిన బాటలో మనమంతా ప్రయాణిద్దామని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బొండా సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 టీంలో ఎంపికైన అడప రేవంత్ను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.
గ్రామంలో శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి సందర్భంగా మరి ఇక్కడ అందరం సమావేశం అవడం జరిగింది. వివేకానంద స్వామి జయంతిని మరి జాతీయ యువజన దినోత్సవంగా మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రకటించడానికి గల కారణం ఏంటంటే అది దేశానికే కాదు ప్రపంచంలోనే యువతకు ఒక మార్గదర్శకుడు, స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తి అయ్యారు. ఆయన హిందూ మతాన్నే కాదు యువతనందరినీ కూడా ఒక ఆలోచన విధానంగా ఉండి ఓ మంచి మార్గంలో, సరైన మార్గంలో నడిపే విధానంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి కూడా స్వామి వివేకానందే. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరం కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆయన పొలమలంకరణ చేసి ఆయన స్మరించుకుని మరి యువత సాధించిన విజయాలను కూడా మరి ప్రపంచానికి తెలియచెప్పడానికి ఈ రోజున మన గ్రామంలో పుట్టి అడప రేవంత్ అనే వ్యక్తి ఈ రోజున క్రికెట్లో నేషనల్ స్థాయికి ఎదిగి అండర్-14కి ఎంపికైన సందర్భంగా గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయన్ని సన్మానించడం జరిగింది. ఎందువలన అంటే ఇటువంటి సక్రమమైన మార్గంలో నడిచే యువత ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ దేశానికే కాకుండా ఇటువంటి వ్యక్తులు వారి యొక్క తల్లిదండ్రులకు, వారి గ్రామానికి, వారి దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా ఉంటారని చెప్పేసి అటువంటి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఈ వ్యక్తిని సన్మానించడం జరిగింది. ఈ అబ్బాయి ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలి, మరెన్నో విజయాలు సాధించి దేశానికి, అతనికి, అతని కుటుంబ సభ్యులకు, మన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మన అందరం కూడా వివేకానంద యొక్క బాటలో నడవాలి. ఆయన బాటలో నడవడం ద్వారా మన యొక్క మనసును, మార్గాన్ని కూడా మంచి మార్గంలో నడిపించుకునే విధానంగా ఉంటుంది. ఈరోజు ఈ జయంతి ఇలా జరుపుకుంటున్నామంటే నిజంగా మా గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదాలేనండి. లాస్ట్ ఇయర్ విగ్రహానికి కొద్దిగా బాగోపోతే మరి మా గ్రామ పెద్ద అయినటువంటి మన కాకినాడ భీమన్ గారు రంగులు వేయించి కొత్త మెరుగులు తీసుకొచ్చి చక్కగానే విగ్రహాన్ని ఈరోజు మాకు అందించారు. అదేవిధంగా ఈ గ్రామంలోని క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఈ పండగ రోజు జరుగుతున్న ఈ టోర్నమెంటు, అదేవిధంగా ఆ క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన మరొక కలికిత రాయ్ ఎవరంటే మా రేవంత్ నంజాల్లో అండర్-14 సెలెక్ట్ అయ్యాడండి. ఈ సంవత్సరం కూడా అండర్-14 నేషనల్కి సెలెక్ట్ అయ్యి వరుసగా రెండోసారి జాతీయ పోటీలకు ఎన్నిక అవ్వడం నిజంగా మా కడప ప్రజలు చేసుకున్న అదృష్టానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఈరోజు క్రికెట్కు ఉన్న అభిమానం, క్రేజు చాలా ఎక్కువగా ఉందండి. ఆ కాంపిటీషన్లో మరి ఈ కుర్రాడు మరి జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి, ఆ కుర్రవాడుకున్న పట్టుదల నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గొల్లప్రోలు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు మోటార్ సైకిల్ దొంగతనంలో దొరికినా పోలీసులు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సోము సత్యబాబు, పిల్లి చిన్న, కొర్రుపోలు శ్రీను, నల్లా శ్రీను, స్వామిరెడ్డి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ గంజాయి అవైలబిలిటీ దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసు. దొంగతనం దానికి మంచి ఉదాహరణ ఒకటి చెప్తా. జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ 35 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగింది. 35 సైకిళ్ళు, మోటార్ సైకిల్ ఈ ముఠా దొరికింది. ముఠా కూడా ఎంత సిస్టమేటిక్గా ఉందంటే ముఠాకు ఒక ఎండి, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ టీము, అంటే దొంగిలించడానికి ఒక ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ మాట, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ మేనేజర్స్ టీము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఒక టీము, అలాగే వెస్ట్ గోదావరిలో ఒక టీము, ఏలూరులో ఒక టీము. అంత వ్యాప్తి చెంది మర్రి చెట్ల ఉన్న వ్యక్తి దొరికాడు. 35 బళ్ళకి 18 బళ్ళు, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 20 బళ్ళు రికవరీ చేశారు. ఇవి ఎలా చేస్తున్నారు వాళ్ళు? బళ్ళు దొంగతనం చేసిన వెంటనే టీంకి ఇచ్చిన వెంటనే వాళ్ళు కలర్లు వేసి దానికి దొంగ నెంబర్లు సృష్టించి కాగితాలు పట్టుకొని ఈ పల్లెటూర్లంటే వెళ్తున్నారు. పల్లెటూరులో రైతులకి ఇవన్నీ తెలియదు కదా. ఆ కాగితాలు చూపించి బళ్ళు అమ్ముతున్నామంటే 70,000కి, 80,000కి, లక్షకి, 50,000కి బండి షోకుని, బండి అందాన్ని బట్టి రేటు అమ్ముతున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది వ్యాపారం. కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో
వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు. పట్టుకున్న కంపెనీ యజమానిని పట్టుకున్నారు. అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగతనం చేయడం పెద్ద పనే కదా, దొంగతనం చేసేయచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలు ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ జ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఈవేళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. ఈ దొంగతనాలు జరిగినాయి. ఈ బళ్ళు వల్ల ఇంకా 3 పోలీస్ స్టేషన్లో 60-70 బళ్ళు ఉంటాయి మాయి. అలాగే జిల్లాలో 200-300 బళ్ళు, 400-500 బళ్ళు ఉంటాయి. ఏది ఎంక్వైరీ? ఎందుకు చేయరు ఎంక్వైరీ? మేము చెప్పే ఒకసారి కంప్లైంట్ చెప్పినా సరే కూడా ఎంక్వైరీ ఎందుకు చేయరు? కాకినాడ డిఎస్పీ గారికి 2 సార్లు చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను. చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు? దొంగతనం అంతా ఎందుకు చేయట్లేదు? చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఒక మెయిన్ ముద్దాయి దొరికాడు, అతను రిఫరెన్స్ ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళు ఎవరు అమ్మారో తెలిసింది. చాలా చోట్ల అమ్మారు. అటు ఏలూరు బ్యాచ్ తెలిసింది, ఇటు మా జిల్లాలో బ్యాచ్ తెలిసింది, మా దగ్గర బ్యాచ్ తెలిసింది, పేర్లు తెలుసు. అప్పుడు అమాయకమైన ఈ దొంగ పేపర్ సృష్టిస్తే అమాయకంగా రైతులు ఇప్పుడు వాళ్ళు టౌన్లో అమ్మట్లేదు. రూల్స్ రెగ్యులేషన్లో కంప్యూటర్లు వెళ్తే కదా ఈ నెంబర్ కొన్ని చూస్తారు కదా, అంటే పల్లెటూరులో అమాయకులకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కింద మీద చేసి అప్పు చేసుకుని తెచ్చుకున్నారు, తెచ్చి ఇచ్చిన డబ్బు. మీరు మోటార్ సైకిల్ ఎలా రికవరీ చేశారో డబ్బు కూడా రికవరీ చేయాలి కదా. అంచేత నేను కోరేది ఏంటంటే అమాయక రైతులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వారి డబ్బు వారికి ఇప్పించవలసిన బాధ్యత పోలీసు వారికి. 12 సంవత్సరాలుగా ఎంతో నిబద్ధతతో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు అభినందనీయులని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. 12 సంవత్సరాలుగా ఎంతో నిబద్ధతతో పేద ప్రజలకు సేవ అందిస్తున్న ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు అభినందనీయులని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రగతి సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రగతి సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఒక మంచి హాస్పిటల్ పెట్టి భార్యాభర్తలిద్దరు కూడా ప్రజాసేవ చేసినందుకు భార్యాభర్తలిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. వల్ల నన్ను 2వసారిగా ఎమ్మెల్యేగా గెలిపించారు. దాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నారు. అట్లా ముఖ్యంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థ వారోత్సవాలు కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పెట్టడం. దాంట్లో భాగంగా 12 రోజులు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే అనేక సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకరిద్దరు దానం చేసి పేపర్లో ఎక్కువ ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ ప్రగతి సేవా సంస్థ ఎవరికి అవసరమో, ఎవరు నిజమైన పేదవాడు, ఎవరు నిజంగా చదువుకోవడానికి పుస్తకాలు లేవు, ఫీజులు లేవు, అలాంటి వాళ్ళని గుర్తించి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులు మా చంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎన్నో వందల కార్యక్రమాలు గూడూరు కాన్స్టిట్యూన్సీలో చేసినందుకు నాకు నిజంగా ఇటువంటి సంస్థ అయితే నాకైతే ఇంతలో చూడాలి. ఎమ్మెల్యేగా 2వసారి అయినా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ ఇటువంటి సంస్థ చూడాలి. అటువంటి సంస్థకి నాయకత్వం వహించినటువంటి మా బావమల్లి చంద్రశేఖర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా పూజ చెప్పినట్టు అందరూ సొంత బంధువులా ఉంటారు. ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా తగ్గించుకుంటారు. ఎవరు కూడా మేము వెళ్ళని ఎవరు కూడా గర్వపడేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే తమను తాము తగ్గించుకున్న వాడే భవిష్యత్తులో పైకి వస్తారనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి సంస్థలు ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉంటారు. ఎవరు వచ్చినా లేయడం, వాళ్ళ బుద్ధి ఆఫర్ చేయడం, నిజంగా సిస్టమేటిక్గా ఈ సమస్యని మీరందరూ అనుకుంటున్నారు. మా చంద్ర ఆధ్వర్యంలో ఇలాగే బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి సహాయం చేయమని చెప్పి కోరుతున్నా.
బైకులకు ఇక్కడ మహిళలు ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తుంటే ఎవరికి ఫెయిల్ అయ్యేవారో మాకే అర్థం కాదు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని అజ్మీర్ షరీఫ్, ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని కడప మైనార్టీ నేత సుభాన్ బాషా తెలిపారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని అజ్మీర్ షరీఫ్, ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని కడప మైనార్టీ నేత సుభాన్ బాషా తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్, ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా కడప నుంచి చాదర్ తీసుకుని వెళ్లి సాంప్రదాయకంగా సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత సుభాన్ బాషా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకటే అనడానికి అజ్మీర్ షరీఫ్ దర్గా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ యొక్క దర్గాలో ఈరోజు మేము హాజరయ్యి అదేవిధంగా రుఖ్సత్ కూడా అంటే వెళ్ళిపోయే ముందు ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ మేము చేసుకొని తిరుగు ప్రయాణంకు బయలుదేరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము గడిచిన 4-5 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈసారి చాదర్ సమర్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ చాదర్ తీసుకొని కడప నుంచి బయలుదేరి నేను, షంషీర్, చాక్లెట్, అక్బర్, రఫీ, మున్నా, నా తమ్ముడు సుల్తాన్, ఆ తర్వాత సమీర్, అలీ, మహబూబ్ బాషా కలిసి వచ్చాం. ఇక్కడ ఒకటి మేము కోరుకునింది, ఇక్కడ రాజస్థాన్లో ఇక్కడ అజ్మీర్ షరీఫ్లో ఉన్నటువంటి దర్గా పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా ఎంతో ఆదరాభిమానాలుగా వచ్చిన అతిథులను వచ్చిన వాళ్ళను పలకరించడం అయితేనేమి, అందరితో ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని అందరినీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్వానించి మమ్మల్ని ఈ యొక్క మొత్తం ప్రోగ్రాం అంతా ఉరుసు ఉత్సవాలంతా చాలా ఘనంగా జరిగినాయి. ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ గారి ఉరుసుకు హాజరైనాము. సుభాన్ అన్నతో పాటి మేమందరం కార్పొరేటర్లం, గౌస్ చాక్లెట్, అక్బర్ అలీ, నేను మరియు మా తమ్ముళ్ళు మరియు మా అన్నగారు అందరూ ఈరోజు మేము అజ్మీర్ షరీఫ్కి హాజరైనాము. ఎందుకంటే గత 4 ఏళ్లుగా మేము ఉరుస్ షరీఫ్కి వస్తూ మా దీవెనలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏరియా వాళ్ళందరూ, కడప ప్రజలందరూ బాగుండాలని, ఇంకా భారతదేశ ప్రజలందరూ కలిసిమెలిసి బాగా ఉండాలని మేము ప్రార్థిస్తూ రాబోయే కాలంలో కూడా మన అందరం అన్నదమ్ములుగా ఉండి ఒకే కులంగా ఒకే మతంగా అందరం కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు జరగబోయే పరిణామాలందరూ చూస్తుంటే ఎలాగనో జరుగుతుంది. కాబట్టి అలా లేకుండా మనందరము హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈరోజు మేము దేవుడి దగ్గర ప్రార్థించడం జరిగింది. అందరూ బాగుండాలని, ఫ్రెండ్స్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఇంకా బాగా మెరుగుపడాలని మేమందరం ఈరోజు ప్రార్థించడం జరిగింది. మేము గత 4 ఏళ్లుగా సుభానన్నతో మేము కంటిన్యూగా వస్తూ ఉన్నాం. కాబట్టి అందరము ఉరుసు తర్వాత ఆయన మా సుభానన్నకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, ముందు రాబోయే కాలంలో ఆయన ఇంకా మరిన్ని పదవులు అలంకరించాలని ఆయన కోసం కూడా ప్రార్థించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా వార్వకల్లులో గ్రీన్కో సోలార్ పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ బోర్డు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా.